తోటకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఆయిల్. స్టవ్ పైన పెనం పెట్టానండి, వేడవుతుంది. ఈ తోటకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాను. తోటకూర అండి, ఇందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసానండి. కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆకు మధ్య వరకు ఇలా వేయించుకోవాలండి. ఈ కాడలు కొంచెం ముద్రగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా ఎక్కువ ఆకుకూర తినొచ్చు. చూడండి, ఈ కాడలకి కొంచెం కొద్దిగా వాటర్ వేయాలి. కొద్దిగా వాటర్ అండి. ఉప్పు వేయకండి, ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి. మీకు తోటకూరలో ఉప్పు తక్కువ ఉందనుకుంటే దించి ముందు కొద్దిగా వేయండి. మూత పెట్టండి కాడలు ఉడికే వరకు. తోటకూర చప్పగా ఉందండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగానే చూసుకుని వేసుకోవాలండి, మరి ఉప్పు ఎక్కువ అయిపోకూడదు. మనకి ఆల్రెడీ ఆకుకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ తినలేమనుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇదైతే కొంచెం చప్పగా ఉంది, అందుకు కొంచెం ఉప్పు వేసాను. పచ్చి కొబ్బరి అండి, తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొద్దిగా వేయాలి. ఎందుకంటే ఆకుకూర కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా పల్లీల పొడి ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ ఆకుకూర అండి. ఇది రోజు వండడం కష్టమైన వాళ్ళు రోజుకి తినకుండా 2 రోజులకి 3 రోజులకి ఇలా వండండి. ఆకుకూర బాడీకి ఎంత తగిలితే అంత మంచిది. కానీ ఓపికండి కోసుకుని అవన్నీ చేసుకునే వాళ్ళకి రోజు వండుకుంటే మంచిదండి. ఓపిక లేని వాళ్ళు వారంలో 2 సార్లు తినండి. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. ఇది ఆకుకూర రెడీ అయిందండి.